నాలాలు కుంటలు కబ్జాకు గురైతే వాటి మీద తీసుకుంటున్నటువంటి హైడ్రా యాక్షన్ని తప్పుబట్టి మన యాక్టర్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అప్పుడప్పుడు బీజేపీ నాయకులు దానికి సంబంధించి కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇటు వాళ్ళు ప్రజలకు ఏది మంచి కావాలి, ముఖ్యంగా నేను ప్రజలను కూడా ఈరోజు కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ నుంచి మొదలు పెడితే 28 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ అయిందంటే 28 లక్షల రైతులు మాత్రం బయటకు వచ్చి ఏ రోజు కృతజ్ఞతలు చెప్పలే. కొన్ని మిస్టేక్స్ ఉండి అర్హులైన రైతులకు ఆధార్ కార్డులలోనో బ్యాంకులలోనో నెంబర్లు లేక ఏదో కొన్ని తప్పిదాలు జరిగితే 5,000 మందో 1000 మందో 2,000 మందో ఉంటే వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎతికెతికి వాళ్ళను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలంగాణలో అసలు రైతు రుణమాఫీ కాలేదని చెప్పారు మొన్నటిదాకా. ఇక హైడ్రా విషయానికి వస్తే కేసీఆర్ గారే చెప్పిండు, ఎక్కడ అసెంబ్లీ వేదికగా చెప్పిండు, 28,000 కట్టడాలు నాలాల మీద 28,000 కట్టడాలు ఎఫ్టీఎల్ ఉన్నాయి, కూలగొట్టాల్సిందే, కూలగొడితే మీ మీడియా ప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి, తప్పుగా చూపించొద్దని చెప్పి గతంలో ఆయన ఒక్క బిల్డింగ్ కూలగొట్టకుండా ప్రతి సంవత్సరం వరదలకు హైదరాబాద్లో వర్షాలు పడ్డప్పుడల్లా పేదల ఇల్లు మునిగిపోయి ఆస్తి నష్టం జరుగుతుంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఇవాళ మళ్ళా బావా బామ్మర్దులు ఇద్దరు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా హైర్ చేసుకొని ఇక సోషల్ మీడియాలో 24 గంటలు ట్రోలింగ్, ఏడా ఎవరికైనా ఇల్లు కూలని వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి మరీ వాళ్ళతో మాట్లాడించే దరిద్ర పరిస్థితికి వచ్చింది సోషల్ మీడియా. నేను భువనగిరి పార్లమెంట్ ఎంపీగా మూసీ నది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు, మన్నడదాకా పైల శేఖర్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరు నగర్కల్ ఎమ్మెల్యే లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదార్ కిషోర్, బిడ్డ ఖబర్దార్ మీకు చెప్తున్నా, రేపటి నుంచి నల్గొండ జిల్లాల ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడనైతే మూసీ నది పారుతుందో, ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా, ఈ నా కొడుకులు ఎవరు వచ్చినా కట్టేరి చెట్లకు. కొన్నేళ్ల నుంచి మూసీ నది కింద 30,000 ఎకరాలు డైరెక్ట్గా బోర్ల ద్వారా బావుల ద్వారా ఈ మూసీ నది చేపట్టి వ్యవసాయం చేసుకుంటుంది. ఇంకొక 60,000 ఎకరాలు బోదాన్ పోచంపల్లి, రామన్నపేట, ఒలిగొండ, భువనగిరి, జాజిరెడ్డిగూడెం, మోత్కూరు ఇట్లా చెప్పుకుంటూ పోతే తుంగతుర్తి అటుకొస్త దాకా ఈ మూసీ నది అటు ఇటు ప్రాంతాలల్లో వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? వాళ్ళందరూ వాళ్ళ రోడ్లకు ఎక్కాల్సిన అవసరం ఉంది. ఆ రైతులు నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు పండించిన పంట కొననికి ఎవరు రెడీగా లేడు. ఈ మురికి నీళ్లు, ఈ పారిశ్రామిక వ్యర్థం వల్ల కలుషితమయ్యే ఈ మూసీ నది నీళ్ళల్లా కూరగాయలు పండించినా కొననికి ఎవరు రెడీగా లేడు. చేపలు పెరిగినా చేపలు కొననికి ఎవరు రెడీగా లేరు. ఒడ్లు వండినా ఒడ్లు కొననికి ఎవరు రెడీగా లేరు. అరే 2001 బీజేపీ వాళ్ళు నిన్న ధర్నాలు చేస్తున్నారు సిగ్గు లేకుండా. వాజ్పేయి గవర్నమెంట్లో 2001 ఈ మూసీ నది పారిశుద్ధ్యం గురించి మాట్లాడి మూసీ నదిని ఆ రోజే దగ్గర 2,096 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది 2001. ఏ పాలకునికి చిత్తశుద్ధి లేదు. ప్రతిసారి ఎవడొచ్చినా ఓట్ల కోసం మేనిఫెస్టోలలో పెట్టాలి, వచ్చిన తర్వాత కూలగొట్టే భయం, కూలగొడితే ఏమన్నా అవుతుందా? అరే ఎట్లా పారిశుద్ధ్యం చేస్తావు? బీజేపీ వాళ్ళు 2001 అప్పుడున్న వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 296 కోట్లు మూసీ నది పారిశుద్ధ్యం కోసం, మూసీ నది ప్రక్షాళన కోసం ఆ రోజు కేటాయించినటువంటి బడ్జెట్. మరి ఆ రోజులలో చేయకపోయా. 2014 నుంచి 2024 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి మేనిఫెస్టోలో పెట్టింది
తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టి దానికి నిధులు కేటాయించి దానికి ఒక మహానాయకుని సుధీర్ రెడ్డి లాంటి వాడిని ధీరుని సూర్యుని తెచ్చి ఆడ పెడితిరి. మరి ఏం బీకనికే పెట్టిర్రు? ఈ డ్రామాలు చేయనీకనా? ఇవాళ పట్టుమని ఒక ఇవాళ అందరు ఏమని చెప్తుర్రా అక్కడ? మీరు వాస్తవంగా మీరు సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి మీ దరిద్రపు మీ ఫోన్లలో వీడియోలు తీయించి అసలు మాఫియా లెక్క బిహేవ్ చేస్తున్నారు. 400 స్క్వేర్ ఫీట్ ఇళ్లలో దరిద్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ 800 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్లలో పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి చదివిస్తుంటే ఎంతమందికి లబ్ధి జరుగుతుందో తెలుసా మీకు? ఒక మంచి కార్యం చేయాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నెలల తర్వాత హైడ్రా కానీ మూసీ నది కానీ ఎందుకు తీసుకుండు? ఆయన కూడా కేసీఆర్ లెక్క మాటలు చెప్పి 4 గోడల మధ్యన మాటలు చెప్పి తప్పించుకోవచ్చు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలనే కోరుకుంటున్నాను నేను. ఇటు నా భువనగిరి పార్లమెంట్లో 60,000 ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి రైతుల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నగరంలో మూసీకి అటు ఇటు ఉండి పారిశుద్ధ్యం లేక మొత్తం కబ్జాలకు గురైపోయింది మూసీ. దాని ఎక్స్టెన్షన్ ఎంత ఉండాల్సిందో అంత ఎక్స్టెన్షన్ లేకుండా సెమీ ఎక్స్టెన్షన్ వరకు కబ్జాలు చేసి మొత్తం మట్టి కుప్పేసి దాని మీద ఇల్లులు కట్టిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి దరిద్రమైన పరిస్థితులు ఉన్నాం. ఇలా ఎవడో చెప్తాడు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణము ఈ దరిద్రులు బీఆర్ఎస్ వాళ్ళు చెబట్టి తప్పుడు ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ని పడేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాగుండాలి, హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి, హైదరాబాద్ లేక్ సిటీగా మరొకసారి దానికి నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి దాని ప్రఖ్యాతిని అదే విధంగా పెంచాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇవాళ బిల్డర్లకు కానీ ఎవరికి కానీ రేపు పొద్దున సస్యశ్యామలమైన హైదరాబాద్లో వానలు వచ్చినా మునుగని హైదరాబాద్లో థేమ్స్ రివర్ లెక్క అని ఎవరు ఏమంటారు డిపిఆర్లు కాలేదు అది అని. అంటే ఏం చేస్తారు? 10 నెలల్లోనే మీరు 10 ఏళ్ళ పీక లేని వాళ్ళు 10 నెలల్లోనే అన్ని పీకమని చెప్తారా ఏంది? ఒక ప్లాన్ వేసుకుంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలనే ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు పోతుర్రు. రేవంత్ రెడ్డి గారికి కూడా మీ లెక్క సుఖంగా ఏసీలలో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి కొన్ని కట్టి డిజైన్లు కూడా సరిగ్గా చేయకుండా 1,50,000 కోట్ల ప్రాజెక్టులలో కమిషన్లు దండుకొని పోవడం ఆయనకు కూడా చేతనవుతుంది. కానీ ఆయన అట్లాంటి ఆలోచన చేస్తలేడు. మీరు చేసిన 10 ఏళ్లలో 7 లక్షల కోట్లలో కమిషన్లు తినే ఆలోచన తప్ప మీకు 4 కూడా ఏడగుసురో కూడా తెలియక మీ దరిద్ర పాలన. నా సెక్రటేరియట్లో కూర్చోకపోతురి, నా ప్రగతి భవన్లో కూర్చోకపోతురి, ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వానికి 24 గంటలు పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలికెక్కడుంది? అవసరమేముంది మాకు? వీళ్ళంటా పోయి ఇప్పుడు అడ్డం అనుకుంటారట. ఓ తల్లి కొడుకులు చెప్తారు ఏది బుల్డోజర్కి అడ్డం. డెవలప్మెంట్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి, మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తే 2-3 ఏళ్ళు నాకు తెలుసు కష్టం ఉంటుంది. ముందు ఏదైనా తీసేటప్పుడు అంత ఈజీ కాదు, ఏదైనా జరిపేటప్పుడు అంత ఈజీ కాదు. తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతుర్రు. నిజంగానే మాకు ఇల్లులు పోతే ఇల్లులు రావేమో, మేము కొనుక్కునేమో, ఎవడో మాఫియా పొలిటికల్ లీడర్లు కొంతమంది గుండాలను మేపి ఇట్లాంటి అన్ని చెరువులు కబ్జాలు చేసిందంతా పొలిటీషియన్కి. అది ఏ కాంగ్రెస్ వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ ఎవడో ఒక పొలిటీషియన్ చేయబట్టే ఈ దరిద్రం అంతా. ఎవరికి వాడు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినటువంటి దరిద్రం చేయబట్టే ఈరోజు అందరూ మధ్యతరగతి కుటుంబీలు కానీ చిన్న తరగతి మనుషులు కానీ బాధపడుతూ ఉంటుంది. బాధ 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అరే సడన్గా ఇల్లు కూల కొడుతురేమనేదాన్ని ప్రభుత్వం ఈరోజు కూడా గ్యారంటీ ఇస్తుంది. పేదలకు అన్యాయం కాకుండా, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడమే కాకుండా, మహిళలకు లోన్లు ఇచ్చడమే కాకుండా, వాళ్ళ పిల్లలకు చదువుకు కూడా ఇబ్బంది కాకుండా, విద్యా సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక విద్యా సంస్థలో జాయిన్ చేసే విధంగా మా కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా ఎస్టీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్లకు 24 గంటలు దీని మీద పనిచేసి ఎవరికి నష్టం జరగకుండా చేయమని చెప్తుంది. వీళ్ళు చెప్తారు, వీళ్ళంతలో వీళ్ళే మార్కెటింగ్. ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయరు, 2 నిమిషాలు వస్తామని వీళ్ళే తోటి ఫోన్ చేయించి ఆడపోయి 4 వీడియోలు తీసి రిలీజ్ చేసే దరిద్రపు సిస్టమా తెలంగాణ తెచ్చుకుంది? ఇందుక మేము బాగుపడద్దు, మీరు బాగుపడద్దు, ప్రజలు బాగుపడద్దు, ఓడు బాగుపడద్దు. ఇట్టనే ఉండాలి. మీరు 10 ఏళ్లలో ఏం బీకలేదు, వచ్చి 10 నెలల్లో ఏదో చేస్తా అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ నగర ప్రజల ముందు ఈరోజు హైడ్రాన్ కానీ మూసీ ప్రక్షాళనను కానీ మీరు తప్పుడు చూపించే
తప్పుడుగా చూపించే విధానం కేవలం ప్రజలకు హైదరాబాద్ సిటీకే నష్టము. అంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా నీళ్ళల్లో మునిగి పడవలలో తిరుగుదామా చెప్పుర్రి. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నా మీకు, మంచి చెయ్యాలనుకున్నప్పుడు అంత ఈజీ కాదు. దేవతలు అమృతం కోసం క్షీరమదనం చేసినప్పుడు కూడా విషం వచ్చింది. ముందు విషం వచ్చింది కదా, ఆ రోజు అది బంద్ చేసి అమృతం వచ్చేది కాదు. ఆలస్యమైన అమృతం వచ్చేదాకా ఆగాలి. ఇవాళ మనం ఏం కాకముందే ఈ విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న మంచి కార్యక్రమాలు ఏది కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ప్రజలే దీనికి, నేను ఒక్కటే అడుగుతున్నా, మేము కాంగ్రెస్ నాయకులం, ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేలుగా మేము రోజు డిఫెండ్ చేయాల్సింది చేస్తున్నాం. కానీ ఈ అంతా చేసేది ప్రజల కోసమే. రేపు పొద్దున మంచి జరిగేది హైదరాబాద్ నగరానికి. మన చెరువులు నిండి, మన చెరువుల మీద నాలాలు కానీ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ కానీ క్లియర్ చేసుకుంటే మనకి ఎప్పుడు వరదలు రావు. బెంగళూరు సిటీలు, చాలా సిటీలు చూస్తారు, వానాకాలం వచ్చినప్పుడు ఏందో పరిస్థితి. అట్లీస్ట్ మనమన్న ఒక మంచి రానున్న తరాలకు హైదరాబాద్ని అందియాలంటే కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎవరి కోసం చేస్తుర్రు? మన పిల్లల భవిష్యత్ కోసము, మన భవిష్యత్, మన హైదరాబాద్ భవిష్యత్ కోసము. రానున్న రోజులు ఒక స్వచ్ఛందమైన వాతావరణంలో బతకాలని, స్వచ్ఛమైన వాతావరణంలో బతకాలన్న ఉద్దేశంతో కదా ఇదంతా చేసేది. ఓపిక బట్టి ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, ఎందుకంటే బీజేపీలో వాజ్పేయి గవర్నమెంట్ నుంచి ఈ మూసీ నది గురించి మాట్లాడుకుంటూ బడ్జెట్ కేటాయించి ఇవాళ బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు. అంటే ఓట్లేనా మనకు? ఓట్లు పక్క పార్టీని మంచి చేసినా చెడు చేసినా దాన్ని విలన్గా చూపించడమేనా చెప్పండి? ఇవాళ ఈ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒక మంచి పని చేయాలని ముందుకు వచ్చినప్పుడు మనం అందరం ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈరోజు మనం ధైర్యం ఇస్తేనే, ఏమన్నా తప్పులుంటే 100% తప్పులుంటే చర్చిద్దాం, ఇట్లా కాదు ఇట్లా చేసుకుందాం. కానీ టోటల్గా మొత్తమే ఆపాలే పని. ఒక్క బుల్డోజర్ మూవ్ కావద్దు. ఏందా మాటలు? అవును, ఒక కాడ తప్పు జరిగింది, ఎఫ్టీఎల్ లేదు, బఫర్ల లేదు, ఈ ఇల్లు బఫర్లకు రాదు, ఈ ఇల్లు గత పర్మిషన్లు వచ్చినాయి, కోర్టులు ఉన్నాయి, నిన్న కోర్టు కూడా మాట్లాడింది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, ప్రజలకు ఏదన్నా మంచి జరిగినప్పుడు మీరు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా. నేను అదే చెప్తున్నా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న జనాభా ఎంత? ఇంతమంది జనాభాకు మంచి జరిగే కార్యక్రమాన్ని కొంతమందిని రెచ్చగొట్టి, ఒక 100-200 మందిని రెచ్చగొట్టి వాళ్ళతోటి రోడ్డు మీదకి పిలిపించి ధర్నాలు చేయించి వీడియోలు మీ అందరికీ చూపించి మీ అందరి ముందు ప్రభుత్వాన్ని విలన్గా నిలబెట్టాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఈ బీఆర్ఎస్కు ఉందని తెలియజేస్తున్నా. అరే వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళే డిపిఆర్ కాలేదంటారు, వాళ్ళే ప్రైస్ డిక్లేర్ చేస్తారు. ఏదైనా కానీ అంచనాలు అనేది నోట్తో చెప్తే అంచనాలు కావు. మనం ఒకసారి క్లీన్ చేసినాక ఎంత దూరం ఉంది, ఎట్లా చేయాలి, ఎంత డెవలప్మెంట్ చేయాలనే దాని మీద ఇంకా క్లారిటీ ఎవరు ఇచ్చిర్రు? నోటికి వచ్చిన విధంగా మాట్లాడుకుంటా ముందుకు పోవడమేనా? నేను అనేది ఏంటంటే వాళ్ళే అడుగుతున్నారు కదా, డిపిఆర్ ఇంకా రాలేదా అని అడిగిర్రు. డిపిఆర్ నడుస్తుందని చెప్పి, డిపిఆర్ నడుస్తున్నప్పుడే మీరే కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా మీరే చెప్తారా? అంటే ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పుతో పట్టియాలన్న ఉద్దేశంతో 50,000 కోట్లు, 1,50,000 కోట్లు, 70,000 కోట్లు. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మనము ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ మూసీ రివర్ ఉంది దాన్ని మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేస్తాం. ఫస్ట్ నీకు మొత్తం అక్వైర్ చేసుకోవాలి కదా ల్యాండ్. అదంతా ఎంక్రోచ్ అయిపోయినటువంటి ల్యాండ్, అటు ఇటు దాని మీద మీకు అవును ప్రభుత్వం ఫస్ట్
మూసి అనేది ఇప్పుడు ప్రస్తుతం డ్రైనేజ్ వాటర్ ఈ వాటరే వస్తుంది. ఈవెన్ గోదావరి వాటర్ని కూడా మనం హుసేన్ సాగర్లో నింపుకునే ప్రయత్నం చేసి దాని మూసిని మొత్తం కూడా ఓన్లీ డ్రైనేజ్ వాటరే కాకుండా క్లీన్ చేసేసి మొత్తం వ్యవస్థనంతా సెట్ చేసే ప్రక్రియలనే ఉంది. నేను అనేది ఏంటంటే అవును, మీకు చెప్పినా కదా నేను. తుంగ తుంగతుర్తి చేస్తున్నారు 100% స్టెప్ వైజ్ చేసేటువంటి కార్యక్రమమే ఇది. డెఫినెట్గా నాళాలన్నీ క్లోజ్ చేసి ఫస్ట్ ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఫస్ట్ అసలు ఏంటంటే మ్యాక్సిమం ఎంక్రోచ్ అయిపోయినాయి, ఎంక్రోచ్మెంట్ని క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉందని మీరు మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని మార్చే ప్రక్రియ ఆల్రెడీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దాంతోపాటు సైమెంటేనియస్గా దీని ఎక్స్పాన్షన్, దీన్ని ఏం చేయాలన్న ఆలోచనతో దీన్ని క్లియరెన్స్ చేస్తారు. తొందరగా అంటే ఏదో ఒకరోజు స్టార్ట్ చేయాల్సింది కదా. ఇప్పుడు ఎక్కడో ఒకడ మొదలు పెట్టాలి కదా. మాక్సిమం ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ ఉంది, బఫర్లకు ఏం పోట్లేరు కదా, ఎఫ్టీఎల్కే పోతురు కదా ఫస్ట్. ఇప్పుడు ఎఫ్టీఎల్ ఫస్ట్ కవర్ అయితేనే నెక్స్ట్ బఫర్ వస్తుంది. నిన్న రంగనాథ్ గారు కూడా క్లియర్గా ఇచ్చిండు క్లారిటీ. ఎవరు హైడ్రా చైర్మన్ కూడా. సరే, కొంతమంది పొలిటీషియన్స్కి అవగాహన లేకుండా మాట్లాడుతుండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మాట్లాడతారు? దానికి నిన్న క్లారిఫికేషన్ రంగనాథ్ గారు ఇచ్చిరు దానికి ఆల్రెడీ. పాలసీ ఏం లేదు, పాలసీ సింపుల్. పాలసీ ఏంటంటే నాలాల మీద ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లులు హైడ్రా ద్వారా, హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు నాలాల మీద ఉన్న సబ్జెక్టు. ఆయన నిన్న మూసీకి సంబంధించి కూడా హైడ్రాకి సంబంధం లేదని చెప్పాడు. హైడ్రా అనేది కాదు, మూసీలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేసే వ్యవస్థ, అదేమో దీనికి సంబంధించింది. సో నేను అనేది ఏంటంటే వీళ్ళు కావాలని పదే పదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ప్రభుత్వానికి ఏం అవసరం చెప్పండి? ఇన్ని పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వము. దీనికోసం కొంచెం పేషెన్స్ ఉండాలి. డెఫినెట్గా మీరు అడుగుతున్నారు సభ, మీరు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఇప్పుడు అన్ని రెక్టిఫై చేస్తున్నారు. డెఫినెట్గా నిన్న కోర్టులో జరిగిన దాని తర్వాత దాని మీద మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసిరు కదా నిన్న రంగనాథ్ గారు. అరే ఆయన చెప్పిన ఆయన 4 గోడల మధ్యనే ఆయన గురించి గొప్ప ఆ మహానాయకుని గురించి ఇప్పుడు అవసరమా? దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే మేము పని స్టార్ట్ చేయడం కాదా, దానికి దీని డిఫరెన్స్ లేదా ఆగాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 10 నెలల పాలననే పని మొదలు పెట్టిండు. కేసీఆర్ ఎప్పుడు ఇటువంటి పని మొదలు పెట్టలే. రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలుపెట్టిండు, ఫండ్స్ కేటాయించిండు, దానికి ఒక చైర్మన్ సుధీర్ రెడ్డిని తీసుకొచ్చిండు. కానీ మరి ఏం చేసిండు మరి అన్ని రోజులు? ఎందుకు చేయలేదు? ఆయన కొబ్బరి నీళ్ళు అన్నాడు, మేము కొబ్బరి నీళ్ళు అని ఏం చెప్తలేం మరి ఆయన లెక్క. లేకపోతే చారాన బిల్లను ఆటాన బిల్లు అయితే ఇట్లా కిందికి పోతే కనపడాలంట. ఏడా ట్యాంక్ బండ్ల హుసేన్ సాగర్లా అవన్నీ ఆ పిట్టల ధర ముచ్చట మేము చెప్తలేం కదా. మేము జరిగేది వాస్తవాలే చెప్తున్నాం. %% సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తీసుకుంటే మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఆగడాలను తట్టుకునే పరిస్థితి ఉండదు రానున్న రోజులలో. ఎవరికి వాడికి మొబైల్ ఫోన్ ఉంది, దాంట్లో అకౌంట్ ఉంటే ఇక వాడు దాన్ని ఎవరికి వాళ్ళు చెడు ప్రచారం చేసుకుంటూ పోతే ఎవరు బతకాలి రోడ్ల మీద?
డెఫినెట్గా నిన్న కొండా సురేఖ గారు కూడా చెప్పారు, ఆమె కంప్లైంట్ ఇచ్చింది, దాని మీద చర్యలు తీసుకుంటాం. వీళ్ళకేం పని లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ జనాలను రెచ్చగొట్టాలి, పైకి ఉత్తరాలు రాయాలి. వీళ్ళది డ్యూయల్ రోల్, అంటే డ్యూయల్ సిమ్ ఉంటుంది చూసినావు, ఒకటి అటు కొడుతుర్రు, ఒకటి ఇటు కొడుతుర్రు. కింద ఉన్నోనికేమో రెచ్చగొడుతుర్రు కిరాయి బ్యాచ్ని ఇచ్చి, పైన ఉన్న వాళ్ళకేమో ఉంది కదా పెన్ను పేపర్ అని ఒకటి రిలీజ్ చేస్తుర్రు, ఉత్తరం రాసి. మల్లికార్జున్ ఖర్గే గారికి రాసిండు ఆ మధ్య, ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి రాసిర్రు. నెక్స్ట్ మరి అమెరికన్ అధ్యక్షునికి ఏమన్నా కొత్తగా వస్తాడేమో, ఆయనకు రాస్తాడేమో. ఇక్కడ ఏం జరుగుతుందో విషయం 100% డెమోక్రటిక్ వేలనే పోవాలి. డెమోక్రటిక్ వేలనే నేనేమంటున్నా, కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగాలంటున్నాను. టోటల్గా ఆపమని చెప్పే బదులు చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందనే చర్చకు వస్తే బెటర్ కదా. ఇట్లా వాళ్ళంతలో వాళ్ళు పోయి తొడలు కొట్టి బుల్డోజర్కి అడ్డం పండుకుంటాం, నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఎగిరి దూకుతాం దాని మీద. పిచ్చి మాటలు ఎందుకు? నేను ఇప్పుడే చెప్తున్నా, క్షీరసారమణంలా మొదట్లా విషమే వస్తుంది. ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుంటప్పుడు అంత మంచి పేరు ఏం రాదు. ఎందుకంటే ఇది కొన్ని ఏళ్ళ నుంచి చెప్పి ఎవరు చేయలేకపోయారు. గత పాలకులు ఎందుకు చేయలేదు తెలుసా? ఈ భయానికే. ఇక నేను మళ్ళీ పేరు కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరు తాగుతారు, ఎవరి మీద బ్లేమ్ చేస్తున్నారు రోజు? ఇప్పుడు రోజు సోషల్ మీడియాలో ఎవరిని తిడుతుర్రు? ఇప్పుడు విషం అంటే విషం ఇట్లుండదు. సోషల్ మీడియాలో రోజు విషం చిమ్మితే ఆ విషయాన్ని మింగి పని ఆపొద్దు, మంచి చేయాలన్న ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారే శివుడు. బీజేపీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ వాళ్ళు ఏంటంటే 2-3 రోజుల తర్వాత రియలైజ్ అయ్యారు, ఇటు బీఆర్ఎస్ వాడు ఏదో చేస్తుడు, మేము ఏదో చేయాలని చెప్పి పోయి పండుకుర్రాడ బూర్ల బుక్కల. హరీష్ రావు మళ్ళీ ఛార్జ్ చేయండు. అగ్గిపెట్టే పట్టుకొని తిరుగుతుండు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరినన్నా సంపాలన్న ఆలోచనతో రోడ్ల మీద తిరుగుతుండు. దయచేసి ఈ గుడిసెలలో ఉండే వాళ్ళందరికీ మీకు మంచి గృహాలు ఇచ్చే పరిస్థితి ఉంది. హరీష్ రావు మాటలు నమ్మితే గతంలో శ్రీకాంత్ చారి ఎట్లయిందో మళ్ళీ ఒక 2-3 శ్రీకాంత్ చార్లను తయారు చేసి మళ్ళీ అధికారంలోకి రానికి మార్గం ఎత్తుకుంటుండు హరీష్ రావు ఆల్రెడీ స్కెచ్ చేసుకుండు. ఈ వారం 10 రోజులలో ఎవరినో ఒకరిని రెచ్చగొట్టాలి, ఎవరినో ఒకరిని ఆగం చేయాలన్న దౌర్భాగ్య బుద్ధితో హరీష్ రావు ముందుకు పోతుండు. ముఖ్యంగా నేను తెలంగాణలో మా తల్లులు, మా అన్న తమ్ముళ్ళు పాపం ఆవేశపడకుర్రి. వీళ్ళు చెప్పే చిల్లర మాటలు నమ్మకండి. వీళ్ళు కేవలం మిమ్మల్ని చిల్లర మాటలు చెప్పి మీకు చిన్నగా చిల్లర ఇచ్చేదని చేయించి ఆఖరికి మీ సాగు దగ్గరికి తీసుకొస్తారు. వీళ్ళు దయచేసి వీళ్ళు చెప్పే మాటలు వినొద్దని తెలియజేస్తున్నాను.